50వ అధ్యాయము. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి దత్తాత్రేయ గురుభ్యో నమః. నామధారకుడు సిద్ధయోగి పాదాలకు నమస్కరించి, స్వామి, ఆ తర్వాత కథను వినిపించి నన్ను ధన్యుణ్ణి చేయండి అని ప్రార్థించి అడిగాడు. సిద్ధయోగి ఇలా చెప్తూ ఉన్నాడు, నాయనా, నీవు ధన్యుడవు కాబట్టే భగవంతుని యొక్క కృప వలన నీకిట్టి అవకాశం లభించింది. ఆ తర్వాత కథ చెప్తాను, శ్రద్ధగా విను అని చెప్తూ ఉన్నారు. వైఢూర్య నగరాన్ని ఒక యవనరాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతడు విజ్ఞుడు, సర్వభూతుడు, శుద్ధాత్ముడు. పూర్వజన్మ సంస్కారం వల్ల అతడు హిందూ దేవతలను, పుణ్యక్షేత్రాలను, సద్బ్రాహ్మణులను ఆదరిస్తూ ఉండేవాడు. అది సహించలేనటువంటి వారి మత గురువులు అతనితో, రాజా, మీరు మన ధర్మాన్నే పాటించాలి. ఇప్పుడు మీరు చేసేది చాలా తప్పు. హిందువులు బోధించేవన్నీ కూడా సత్యమైనవి కావు. వారు రాళ్లల్లోనూ చెట్టు చేమల్లోనూ భగవంతుడు ఉన్నాడని చెప్పేసి అంటారు, అలాగే పూజిస్తూ ఉంటారు. వారిని మనతో సమానంగా గౌరవించడం తగదు అని చెప్పేవారు. అందుకా రాజు, సృష్టిలోని జీవులందరూ సమానమే కదా, అందరము భగవంతుని బిడ్డలమే కదా, అలాగాక భేదబుద్ధిని ప్రదర్శించడం అపచారమవుతుంది అని ఖండితంగా చెప్తూ ఉండేవాడు. ఇంకొంతమంది యవన మత గురువులు ఆ రాజు దగ్గరకు వెళ్ళి, రాజా, మీరు మన ధర్మాన్నే ఆచరించండి. మీరు చేసేటటువంటి పని మంచిది కాదు. అవయవాలన్నీ దేహానికి సమానం అయినప్పుడు మానవుల పట్ల వర్ణాశ్రమ భేదాలు ఎలా ఉంటాయి అని చెప్పి అనేవారు. అప్పుడు ఆ రాజు, మీరు చెప్పినట్టే అవయవాలన్నీ దేహానికి సమానమే, కానీ ఈ దేహములోని అవయములన్నీ కూడా ఒకే పనిని చేయలేవు. నిజానికి వారు కూడా మనవలే భగవంతుడు సర్వవ్యాపి అని చెప్పి అంటారు. పిల్లలకు మొట్టమొదట అక్షరాలు దిద్దించినట్లే పామరులకు ఏకాగ్రత కుదరటం కొరకు వారి పెద్దలు వారికి విగ్రహారాధన కల్పించారు. విగ్రహారాధన మందబుద్ధులకు ఒక సాధనమే కానీ ధ్యేయం మాత్రము కాదు అని వారి మతం కూడా చెప్తోంది. దుమ్ము కప్పినటువంటి అద్దములో మన ప్రతిబింబం సరిగా కనిపించదు, శుద్ధమైన అద్దంలో స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే మలినం అయిన మనస్సుతో ఉన్న వానిలో ఈశ్వర భావం ఉండదు. ఆ మాలిన్యం తొలగాక హృదయం శుద్ధమై భగవంతుని యొక్క ఉనికి తెలుస్తుంది అని ఆ రాజు అనేవాడు. ఒకప్పుడు విధివశాన ఆ మ్లేచ్ఛరాజుకు తొడ మీద పుండు లేచింది. అది ఎన్ని చికిత్సలు చేయించినా తగ్గలేదు. రోజు రోజుకు అది ఎక్కువ కాసాగింది. అతనికి బాధ ఎక్కువై నిద్రాహారాలు కూడా కరువయ్యాయి. చివరకు అతడు ఒక బ్రాహ్మణుణ్ణి పిలిపించి దానికి నివారణ ఉపాయం చెప్పమని అడిగాడు. అప్పుడు ఆయన, రాజా, నీవేమో యవనుడివి, నేను బ్రాహ్మణుణ్ణి. నేను చెప్పే ఉపాయం గురించి అది చెప్పింది నేనన్న సంగతి తెలిస్తే మీ వాళ్ళందరూ నన్ను బ్రతకనివ్వరు. అందువలన ఏకాంతములోకి రా, చెప్తాను అని అన్నాడు. రాజు అతనితో కలిసి ఏకాంత స్థలంలోకి వెళ్ళాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, రాజా, నిజానికి గత జన్మ పాపాలే మానవుల్ని రోగరూపంలో బాధిస్తూ ఉంటాయి. తీర్థయాత్ర, దేవతారాధన, దానము, వీటి వలన కొన్ని పాపాలు, వ్యాధులు పోతాయి. వీటన్నింటికంటే శ్రేష్టమైనటువంటిది సాధు సత్పురుషుల యొక్క సందర్శనం. దీనివల్ల సర్వ పాపాలు, వ్యాధులు పోతాయి. చివరకు అజ్ఞానమనేటటువంటి భవసాగరాన్ని కూడా దాటించి జ్ఞానజ్యోతిని వెలిగించగల సమర్థులు వారు. కనుక రాజా, గంధర్వ నగరానికి సమీపమున ఉన్న పాప వినాశ తీర్థానికి నీవు వెళ్ళు.
అక్కడ స్నానం చేసి దాన ధర్మాలు చెయ్యి, ఈ వ్యాధికి నివారణోపాయం నీకు దొరుకుతుంది అని చెప్పి అన్నాడు. అప్పుడు ఆ రాజు కొన్నాళ్ళు గుప్తంగా ఎవరికీ చెప్పకుండా పాప వినాశ తీర్థానికి ఒక్కడే వెళ్ళి స్నానము దానము చేస్తూ ఉండేవాడు. ఒకనాడక్కడ అతనికి ఒక దైవజ్ఞుడు కనిపించాడు. రాజు ఆ దైవజ్ఞుని దగ్గరకు వెళ్ళి చేతులు జోడించి నమస్కరించి, స్వామి, నేను మ్లేచ్ఛుడినని చెప్పి మీరు ఉపేక్షించవద్దు. నేను ఎవనున్నైనా కానీ మీ ధర్మాన్ని ఆచరించేవాడినే కనుక దయతో ఈ వ్యాధికి నివారణోపాయం తెలిపి పుణ్యం కట్టుకోండి అని ప్రార్థించాడు. అప్పుడు ఆ దైవజ్ఞుడు కూడా, రాజా, సాధు సత్పురుషుల యొక్క దర్శనం వల్ల నీవీ రోగాన్ని నుండి విముక్తుడవు కాగలవు అని చెప్పి అన్నాడు. అప్పుడు ఆ రాజు, స్వామి, సాధు సత్పురుషుల యొక్క దర్శనం వల్ల ఎలా విముక్తుడవుతాను, దాని మహిమను తెలియజేసి నన్ను కృతార్థుణ్ణి చేయండి అని అడిగాడు. అప్పుడు ఆ దైవజ్ఞుడు ఇలా చెప్తూ ఉన్నాడు, నాయనా, పూర్వం వృషభయోగి అనే మహానుభావుడి వల్ల పతితుడైనటువంటి బ్రాహ్మణుడు జన్మాంతరమున ఉద్ధరింపబడ్డాడు. ఆ కథ చెప్తాను, శ్రద్ధగా విను అని చెప్తూ ఉన్నాడు. పూర్వం అవంతిపురంలో ఒక బ్రాహ్మణుడు పింగళ అనే వేశ్యకు వసుడై ధర్మాధర్మ విచక్షణ లేకుండా జీవితాన్ని సాగిస్తూ ఉండేవాడు. ఒకనాడు వృషభయోగి వారింటి ముందు నుండి వెళ్తూ ఉంటే ఆ బ్రాహ్మణుడు ఆ వేశ్య స్వామిని చూచి ఇంటిలోకి ఆహ్వానించి పాదపూజ చేసుకొని హారతిచ్చి బిచ్చ సమర్పించి ఆనాటి రాత్రి స్వామిని శయనింపచేసి సేవ చేసుకున్నారు. మరునాడు పొద్దుటే వృషభయోగి వెళ్తూ వెళ్తూ వారిని ఆశీర్వదించి వెళ్ళిపోయారు. కొద్ది కాలంలోనే ఆ బ్రాహ్మణుడు చనిపోయాడు. మరు జన్మలో ఆ ప్రాంతం ఏలేటటువంటి రాజుగారి యొక్క మొదటి భార్య గర్భాన పడ్డాడు. రాజు యొక్క రెండవ భార్య మాత్సర్యంతో రాజ్యాధికారము తనకు పుట్టినటువంటి బిడ్డకే దక్కాలనేటటువంటి అత్యాశతో పాలల్లో విషాన్ని కలిపి మొదటి భార్యకు ఇప్పించింది. ఆ విష ప్రభావం వల్ల ప్రసవించినటువంటి బిడ్డ ఒళ్ళంతా కూడా కురుపులతో పుట్టాడు. రాజు యొక్క రెండవ భార్య రాజుతో, రాజా, పూర్వజన్మలో ఎన్నో పాపాలు చేసుకుంటే కానీ ఇలాంటి బిడ్డడు కలగడని అతన్ని మాయమాటలతో నమ్మించి బాలింతరాలని కూడా తలవకుండా రాణిని భయంకరమైనటువంటి కీకారణ్యములో వదిలిపెట్టించింది. రాణి భయంకరమైనటువంటి కీకారణ్యంలో తిరుగుతూ రోగంతో ఉన్నటువంటి బిడ్డను ఎత్తుకొని ఆకలితో అలమటిస్తూ క్రూర మృగాల బారి నుండి రక్షించుకుంటూ చివరకు దాహంతో ఒక కొలను సమీపించింది. అక్కడ కొందరు స్త్రీలు నీటికై వచ్చినప్పుడు తన యొక్క దుస్థితి చెప్పుకొని ఆ ప్రాంతం ఏలేటటువంటి రాజు పద్మాకరుడనే వైశ్యుడని చెప్పి తెలుసుకొని, ధర్మాత్ముడని చెప్పి తెలుసుకొని ఆ రాజు దగ్గరకు వెళ్ళి తన దుస్థితి చెప్పుకొని విలపించింది. ధర్మపరుడైనటువంటి పద్మాకరుడు ఆమెకు ఆశ్రయాన్ని కల్పించాడు. రోగంతో ఉన్నటువంటి బిడ్డను బతికించుకోవడానికి ఆవిడ ఎన్ని మందులు వాడినా కానీ లాభం లేకుండా పోయింది. చిట్ట చివరకు బిడ్డ మరణించాడు. ఆమె రోధిస్తూ భగవంతుడు తనకు చేసినటువంటి అన్యాయాన్ని గురించి చింతిస్తూ పెద్దగా కేకలు పెట్టి ఏడుస్తూ ఉన్నది. అదే సమయంలో వృషభయోగి అటువైపు వెళ్తూ అక్కడి పరిస్థితి తెలుసుకొని ఆమెతో, అమ్మా, అనవసరంగా ఎందుకు దుఃఖిస్తావు? పుట్టిన వాడెవ్వడు, చనిపోయిన వాడెవ్వడు. మాయలో పడినటువంటి జీవులు మమకారాన్ని పెంచుకుంటూ ఉంటారు. ఎక్కడో ప్రవాహం నుంచి కలుసుకున్నటువంటి కట్టెలులాగా జీవులు కలుసుకుంటూ ఉంటారు. నీటి యొక్క అలల తాకిడికి ఆ కట్టెలు విడిపోయినట్లుగా వేరవుతూ ఉంటారు అని ఆమెకు తత్వాన్ని బోధించాడు. అప్పుడు ఆమె, స్వామి, నేను రాణినై ఉండగా నాకీ గతి పట్టింది అని తన వృత్తాంతాన్నంతా కూడా రోధిస్తూ చెప్పింది. అప్పుడు ఆ వృషభయోగి చనిపోయిన బిడ్డ వంక చూస్తూ పూర్వజన్మలో వేశ్యతో కలిసి వీడు తన సేవ చేశాడని చెప్పి గుర్తించి కొంచెం విభూతి ప్రసాదించి ఆమెకిచ్చి, అమ్మా,
ఇది నీవు నీ బిడ్డ ధరించండి అని చెప్పి అన్నాడు. అప్పుడు ఆమె విభూతిని బిడ్డపై చల్లగానే ఆ బిడ్డ సర్వాంగ సుందరమైన దేహంతో సూర్యుని తేజస్సుతో వెలిగిపోతూ లేచి కూర్చున్నాడు. వృషభయోగి వారిని ఆశీర్వదించి, అమ్మా మీరు దక్షిణ దిక్కుగా వెళ్ళండి, మీకు మంచి జరుగుతుంది, చివరకు మీ రాజ్యం మీకు దక్కుతుంది, ఈ బిడ్డ అఖండ ఐశ్వర్యంతో తొలతూగుతాడు అని ఆశీర్వదించి వెళ్ళిపోయారు. కనుక ఓ మ్లేచ్ఛరాజా, ద్విజుడై ఉండి కూడా కామవశుడై ధర్మాలను పాటించకుండా జీవిస్తున్నటువంటి వాడు వృషభయోగి అనే ఒక మహనీయుని వల్ల జన్మాంతరములో ఉద్ధరించబడి రాజు అయి జన్మించి ఆ మహానుభావుని చేత పావనమవ్వగలిగాడు. కనుక ఓ రాజా, సాధు సత్పురుషుల యొక్క దర్శనం వల్ల నీవు కూడా ఈ రోగాన్ని పోగొట్టుకోవచ్చు అని ఆ దైవజ్ఞుడు మ్లేచ్ఛరాజుతో చెప్పాడు. అప్పుడు ఆ మ్లేచ్ఛరాజు, అయ్యా అటువంటి మహానుభావుడు ఎక్కడ ఉన్నాడు చెప్పండి అని వేడుకున్నాడు. అప్పుడు ఆ దైవజ్ఞుడు, రాజా ఇక్కడికి దగ్గరలో గంధర్వపురంలో శ్రీ నృసింహ సరస్వతి స్వామి అనే ఒక యతీశ్వరుడు ఉన్నారు. వారు మానవ మాతృలుగా కనిపిస్తూ ఉన్నప్పటికీ సాక్షాత్తు త్రిమూర్తి స్వరూపమైన దత్తాత్రేయుడే. వారి మధ్య కాలంలో ఎన్నో అత్యద్భుతమైనటువంటి లీలలను చేశారు. చనిపోయిన వ్యక్తినే తిరిగి బ్రతికించినటువంటి మహానుభావుడు ఆయన. ఒళ్ళంతా కుష్ఠురోగంతో కుళ్ళిపోతున్నటువంటి వ్యక్తిని ఆరోగ్యంగా చేయగలిగినటువంటి ఆయన మహిమను వర్ణించడం ఎవ్వరి తరము కాదు. కనుక ఓ రాజా, నీవు కూడా అక్కడికి వెళ్ళు, నీకు మంచి జరుగుతుంది అని చెప్పాడు. అందుకు మ్లేచ్ఛరాజు అంగీకరించి గంధర్వపురంలోని శ్రీగురుని వద్దకు బయలుదేరారు. సరిగ్గా అదే సమయానికి శ్రీగురుడు మఠంలో అక్కడున్నటువంటి భక్తులందరితో మ్లేచ్ఛరాజు ఇక్కడికి వస్తున్నాడు, అందువల్ల ఆచారవంతులైనటువంటి వారికి భంగం కలుగుతుంది, ఇక మేమిక్కడ ఎక్కువ కాలం ఉండరాదు, భక్తి లేని వారు సదాచారం పాటించినటువంటి వారు కూడా పేరాశతో ఇక్కడికి వస్తారు, కనుక మేము అంతర్ధానం చెందడం మంచిది అని తలచి బహుధాన్యనామ సంవత్సరములో బృహస్పతి సింహరాశిలోకి ప్రవేశించినప్పుడు గౌతమి నదికి పుష్కరం వస్తుంది, ఆ నదిలో స్నానం చేయడానికని చెప్పి మేము ఇక్కడ నుండి వెళ్ళిపోతాము అని తమలో తాము అనుకొని నిశ్చయించుకున్నారు. ఆనాడు అక్కడున్నటువంటి భక్తులందరితో, నాయనలారా ఇక్కడికి ఒక మ్లేచ్ఛరాజు రాబోతున్నాడు, కనుక మీరంతా కూడా మీ ఇళ్లకు వెళ్ళిపోండి, నేను గౌతమి యాత్రకు బయలుదేరాలి అని చెప్పి అన్నారు. అప్పుడు అక్కడున్నటువంటి భక్తులు, స్వామి మీరు సాక్షాత్తు దత్తాత్రేయులే, మీరు మా అండనుండగా మాకు భయం లేదు, మీ సన్నిధిని విడిచి మేము ఎక్కడికి పోము అని అన్నారు. కొద్ది సమయం గడిచేసరికి మ్లేచ్ఛరాజు గంధర్వపురం చేరి శ్రీగురుడు ఎక్కడ ఉంటారని విచారించారు. వారు చాలాసేపటి వరకు చెప్పలేదు. చాలాసేపు ప్రార్థించి, అయ్యా నేను మ్లేచ్ఛుడనైనా మీ ధర్మాన్ని ఆచరించేవాడిని, నేను అర్ధార్థినై స్వామి దర్శనానికి వచ్చాను అని పదే పదే ప్రాధేయపడిన మీదట వారు శ్రీగురుడు అనుష్ఠానానికై సంగమానికి వెళ్ళారు అని చెప్పారు. మధ్యాహ్నాన్ని కానీ తిరిగి రారు అని చెప్పారు. అప్పుడు ఆ రాజు పల్లకి దిగి తన పరివారాన్నంతా కూడా అక్కడే ఉంచి తానొక్కడే సంగమానికి వెళ్ళి స్వామివారిని దర్శించి చేతులు కట్టుకొని నిలబడ్డాడు. అప్పుడు శ్రీగురుడు అతని వైపు చూచి నవ్వుతూ, ఓరి సేవకుడా, ఎన్నాళ్లకు నీవు కనిపించావురా అని చెప్పి అన్నారు. ఆ మాట వినగానే అతని హృదయములో ఆనందం ఉప్పొంగింది. పూర్వజన్మ స్మృతి వచ్చింది. పూర్వజన్మలో తాను చాకలిననియు తన ఎదుట ఉన్నది సాక్షాత్తు శ్రీపాదవల్లభులేనని గుర్తుకు వచ్చి శ్రీగురుని యొక్క పాదాలపై పడి, స్వామి మీరు మాకు శ్రీపాదులేను, నేను మీ చాకలి, నేను రాజవైభవాలలో చిక్కి మిమ్మల్ని మరచాను, చివరకు మీ ఎదుటకు వచ్చాక కూడా పరమ పావనమైనటువంటి మీ పాదాలను గుర్తించలేకపోయాను, ఇక మీ పాదాలను వదలను, నన్ను ఉద్ధరించండి అని ఆనందంతో భోరు భోరున విలపిస్తూ శ్రీగురుని యొక్క పాదాలపై పడి ఉండిపోయాడు. అప్పుడు శ్రీగురుడు అతన్ని ఆశీర్వదించి అభీష్ట సిద్ధిరస్తు అని చెప్పి అన్నారు.
అప్పుడు ఆ రాజు తనను బాధిస్తున్నటువంటి కురుపు గురించి చెప్పాడు. ఆయన ఏదిరా నీ వ్రణం చూపించు అని చెప్పి అడిగారు. అప్పుడు అతను తన తొడపై చూచుకొని కురుపు మాయమై ఉండడం గమనించి ఎంతో ఆశ్చర్యంతో ఆనందంతో భక్తితో నమస్కరించాడు. శ్రీవారు గంభీర వదనంతో రాజు వైపు చూస్తూ, నాయనా, నీకు ఇంకా ఏమైనా కోరికలు మిగిలి ఉన్నాయా? బాగా ఆలోచించుకొని చెప్పు అని చెప్పి అడిగారు. అప్పుడు ఆ రాజు స్వామి పాదాలపై పడి చేతులు జోడించి, స్వామి, తమ దయ వల్ల నేను చాలా కాలం రాజ్యమేలాను. నా మనస్సుకు ఇప్పుడు తృప్తి కలిగింది. నా కొడుకులేమో పెద్దవారైపోయారు, వారు రాజ్యభారాన్ని చూసుకుంటున్నారు, మనుమలు కూడా కలిగారు. కానీ స్వామి, నాదొక విన్నపం ఉన్నది, మీరు మాట ఇస్తేనే అడుగుతాను అని చెప్పి అన్నాడు. అప్పుడు శ్రీగురుడు చిరునవ్వు నవ్వుతూ, నాయనా, ఏమిటో చెప్పు అని చెప్పి అన్నారు. అప్పుడు ఆ రాజు, స్వామి, పరమ పవిత్రములైనటువంటి మీ పాదాలను నా రాజ్యములో పెడితే మీరు కల్పించినటువంటి రాజ్యభోగాలన్నీ కూడా మీకు ఒక్కసారి చూపించాలని నా కోరిక అని చెప్పి అన్నాడు. స్వామివారు అతని వైపు చూచి నవ్వుతూ, ఓరి సన్యాసులమైనటువంటి మేము నీ మ్లేచ్ఛ రాజ్యంలో అడుగు పెట్టరాదు. మీ మతస్థులు గోవులను చంపుతారు, మాకది తగదు అని చెప్పి అన్నారు. అప్పుడు ఆ రాజు, స్వామి, అంతా మీరు ప్రసాదించినదే కదా, మీ రాకకు అవరోధమైనటువంటి గోవధను నిషేధిస్తాను, కనుక దయచేయండి అని వేడుకున్నాడు. కాళ్ళ విరేళ్లా పడి బతిమిలాడుకున్నాడు. అప్పుడు శ్రీగురుడు, మా మహత్యం తెలుసుకోవడం వల్ల ఇంకా చాలా మంది నీచులు ఇక్కడికి వస్తారు, కనుక మేము ఈ స్థానాన్ని విడిచిపెట్టి వెళ్ళడమే కర్తవ్యము. బృహస్పతి సింహరాశిలో ప్రవేశించినప్పుడు గోదావరి నది వద్దకు చేరి ఎవ్వరికీ కనిపించకుండా వెళ్ళిపోవడం మంచిది అని చెప్పి అనుకున్నారు. శ్రీగురుడు అంగీకారం తెలిపిన వెంటనే ఆ ముస్లిం రాజు ఎంతో ఉప్పొంగి శ్రీవారిని పల్లకీలో కూర్చుండబెట్టి వారి పాదుకలను తలపై పెట్టుకొని నడుస్తూ ఉన్నాడు. స్వామి అతని వైపు చూచి నవ్వుతూ, నాయనా, నీవు కూడా గుర్రం మీద కూర్చుని ప్రయాణం చెయ్యి. రాజువైనటువంటి నీవు ఒక బ్రాహ్మణ సన్యాసికి ఇలా దాచుడువై ప్రవర్తించడం లోకులు చూస్తే నవ్వుతారు, దూషిస్తారు అని చెప్పి అన్నారు. అప్పుడా రాజు, స్వామి, శ్రీ గురు, నేను ఇంకెక్కడి రాజును? అంతకంటే ముందు మీ సేవకుడునైనటువంటి చాకలినే కదా. మానవుడనైనటువంటి నేను లోకానికి రాజునైనా సర్వలోకాలకు రాజులైనటువంటి మీ సేవకుణ్ణే కదా. ఎవరో ఏదో అనుకుంటారని మీ సేవ మానుకుంటానా అంటూ ముందుకు పోయి తాను దూరాన ఉంచిన తన పరివారాన్నంతా కూడా శ్రీగురునికి చూపించాడు. శ్రీగురుడు ఎంతో సంతోషించి, నాయనా, మనం చాలా దూరం వెళ్ళాలి కదా, నా మాట విని ఇక నుండైనా కానీ గుర్రంపై కూర్చొని ప్రయాణం చెయ్యి అని చెప్పి అన్నారు. అప్పుడు అతడు వారితో కూడా గుర్రం మీద బయలుదేరాడు. కొంతసేపటికి శ్రీగురుడు, నాయనా, సన్యాసులమైనటువంటి మేము నీతో సమానంగా ప్రయాణం చేస్తే అనుష్ఠానానికి వీలు పడదు, కనుక మేము ముందుగా వెళ్తాము, పాప వినాశ తీర్థం వద్దకు వచ్చి మమ్మల్ని కలుసుకో అని క్షణంలో శ్రీగురుడు అదృశ్యమైపోయారు. ఆయన ఎక్కడా కనిపించకపోయేసరికి అందరూ ఆశ్చర్యపోయారు. అదృశ్యమైపోయినటువంటి శ్రీగురుడు పాప వినాశ తీర్థానికి చేరి అక్కడ కూర్చొని అనుష్ఠానం చేసుకుంటూ ఉన్నారు. ఇంతలో సాయందేవుని కుమారుడైన నాగనాథుడు శ్రీగురుని వద్దకు వచ్చి ఆనందంతో వారిని ప్రార్థించి తన ఇంటికి ఆహ్వానించి పూజ చేసి హారతిచ్చి భిక్ష పెట్టాడు. ఆ తరువాత శ్రీగురుడు నాగనాథుణ్ణి చూస్తూ, నాయనా, మ్లేచ్ఛరాజును పాప వినాశ తీర్థానికి రమ్మన్నాము, మేము అక్కడికి వెళ్తాము, లేకపోతే అతడు వెతుక్కుంటూ ఇక్కడికి వస్తాడు, నీ ఆచారానికి భంగం కలుగుతుంది అని చెప్పి పాప వినాశ తీర్థానికి వెళ్ళి భద్రాసనంలో శ్రీగురుడు కూర్చున్నారు. శ్రీగురుడు అదృశ్యమైపోయిన వెంటనే యవనరాజు శ్రీగురుడు తనను విడిచిపోయినందుకు ఎంతో దుఃఖపడుతూ, అయినా తనను పాప వినాశ తీర్థానికి రమ్మన్నారు కాబట్టి వీలైనంత తొందరలో పరివారంతో సహా తీర్థానికి చేరుకున్నాడు. ఆ తర్వాత
స్వామిని దర్శించి తన నగరానికి అత్యంత వైభవంగా తీసుకెళ్ళాడు. స్వామికి ఆ రాజు అడుగడుగున హారతలిప్పించడము, వింజామరలతో వీయడము చూచినటువంటి నగరవాసులందరూ శ్రీగురుణ్ణి చూచి ఈయనెవరో భగవదవతారమే కాని మానవ మాతృలు కారు, అయినా బ్రాహ్మణ సన్యాసికి ఒక యవనరాజు ఇలా ఎందుకు సేవ చేస్తాడు, ఇదంతా కలికాల వైపరీత్యమే అని అనుకున్నారు. ఢక్క, మృదంగము, మంగళ వాయిద్యముల మోతతో వందల కొద్ది ఏనుగులు, గుర్రాలు ముందు పోతూ ఉండగా వంది మాగదులు శ్రీగురుణ్ణి గూర్చి స్తుతిస్తూ ఉంటే అగరు ధూపాలు చిమ్ముకుంటూ దారి పొడవున లెక్కలేనన్ని పూలు చల్లుతూ స్వామివారిని ఆ రాజు నగర వీధుల గుండా రాజభవనానికి తీసుకుని వెళ్ళాడు. చివరికి పల్లకీని దింపి అందమైనటువంటి పట్టు వస్త్రాలను పరచి వాటిపై శ్రీగురుణ్ణి లోనికి తీసుకొని వెళ్ళి స్వర్ణ సింహాసనంపై స్వామివారిని కూర్చుండబెట్టారు. ఆ తర్వాత రాజు ఆయనకు సాష్టాంగ నమస్కారము చేసి వింజామరలతో వీస్తూ ఒక పక్కగా నిల్చున్నాడు. ఆ రాజు రాణులను, అంతఃపుర కాంతలను, రాజకుమారులను, కుమార్తెలను, కోడళ్లను, మనుమళ్లను అందరినీ పిలిచి స్వామివారికి పాద పూజ చేయించాడు. అప్పుడు శ్రీగురుడు అతను చేసినటువంటి సపరిచర్యలకు ఎంతో సంతోషించి అందరినీ దీవించి రాజును దగ్గరగా పిలిచి, నాయనా నీకింకేమైనా కోరికలు ఉన్నాయా, ఉంటే నిస్సంకోచంగా చెప్పుకో అని చెప్పి అన్నారు. అప్పుడు అతను ఎంతో సంతోషించి, స్వామి నాకు మీ పాదసేవ తప్ప వేరే కోరికలు ఏమీ లేవు అని చెప్పి అన్నాడు. స్వామివారు ఎంతో సంతోషించి, నాయనా నీ రాజ్యభారాన్ని కొడుకులకు అప్పగించి శ్రీశైలం వచ్చేయి, మేము కూడా గంధర్వపురం వెళ్ళి అక్కడ భక్తులందరికీ చెప్పవలసింది చెప్పి శ్రీశైలం వస్తాము, మరలా మా దర్శనం నీకు శ్రీశైలంలో లభిస్తుంది అని చెప్పి అన్నారు. ఆయన ఎడబాటును సహించలేనటువంటి ఆ రాజు నిరంతరం మిమ్మల్ని గుర్తుంచుకొనుట కొరకు గురునామాన్ని నాకు ప్రసాదించండి అని వేడుకున్నాడు. శ్రీగురుడు అతన్ని ఆశీర్వదించి గోదావరి యాత్రకు వెళ్ళాడు. అక్కడ స్నానం చేసి మరలా భీమ అమరజ నదీ సంగమానికి చేరుకున్నారు. గంధర్వపుర వాసులందరూ స్వామి వద్దకు వచ్చి, స్వామి మీరు ఎక్కడికి వెళ్ళారు, మీరు లేనటువంటి ఈ ఊరు అచేతనమైపోయింది అని చెప్పేసి అన్నారు. అప్పుడు శ్రీగురుడు వారితో, నాయనలారా, బిడ్డలారా, మేము ఎక్కడికో వెళ్ళామని చెప్పి ఎప్పుడు అనుకోవద్దు. ఈ గానగాపురం అంటే మాకు ఎంతో ఇష్టము. ఇక్కడ మమ్మల్ని భక్తితో కొలిచినటువంటి వారికి ఎప్పుడూ మా ప్రత్యక్ష దర్శనం లభిస్తూ ఉంటుంది. ముందు ముందు కలియుగం ఇంకా పాపపు ఇష్టం కాబోతూ ఉన్నది కనుక మేము శ్రీశైలం వెళ్ళాలని చెప్పి అనుకుంటున్నాము. కానీ భక్తులకు, నమ్ముకున్నటువంటి వారికి గుప్త రూపంలో మా దర్శనం ఇక్కడ లభిస్తుంది. ఇంకా ముందు ముందు ధర్మం బాగా క్షీణించిపోతుంది. దుర్మార్గాలు ప్రబలి దుష్కృత్యాలు చేయబోతారు. దొంగ గురువులు, దొంగ సన్యాసులు, దొంగ స్వాములు తయారవుతూ ఉంటారు. ఇంకా ఇక్కడికి ఎంతో మంది హీనులైన మ్లేచ్ఛులు రాబోతారు. మా ప్రత్యక్ష దర్శనం అందరికీ కలగకుండా మమ్మల్ని నమ్ముకున్నటువంటి వారికి కలిగించుట కొరకు మేము గుప్తంగా ఉండాలి అని చెప్పి స్వామివారు అన్నారు. అందుకు ఆ గానగాపుర వాసులందరూ కూడా బాధపడుతూ నిశ్చేష్టులై బొమ్మలలాగా నిల్చుండిపోయారు. నాయనా నామధారక, ఆ రోజు వరకు మానవాకారంలో కనిపించినటువంటి శ్రీ గురుని యొక్క రూపము ఆ తర్వాత స్థూల రూపాన్ని మరుగుపరిచినప్పటికీ సూక్ష్మ రూపంలో ఈనాటికి గానగాపురంలోనే సుస్థిరంగా ఉన్నారు. అందుకు నేనే ప్రత్యక్ష సాక్షిని. ఆయన్ను భక్తితో విశ్వసించినటువంటి వారి యొక్క కోరికలు తప్పకుండా తీరతాయి. ఇతర యుగాలలో ఎన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసినా కనిపించినటువంటి దత్తమూర్తి ఇప్పుడు భక్తుల పాలిట కల్పవృక్షమై ఈ గానగాపురంలో నేటికి ఉన్నారు సుమా అని సిద్ధయోగి నామధారకునితో చెప్పాడు. ఓం శ్రీ దత్తాయ గురవే నమః. ఓం శ్రీపాదస్వామినే నమః.
ఓం శ్రీ నృసింహ సరస్వత్యై నమః. ఓం శ్రీ శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి దత్తాత్రేయ గురుభ్యో నమః.